ఈరోజు వైద్యుడు అనే కథ చెప్తాను. అది ఒక అడవి మధ్యలో ఉన్న కొండ ప్రాంతం. అక్కడ చిన్న చిన్న కొండలపైన చిన్న చిన్న తెగలు బతుకుతూ ఉన్నాయి. వారికి ఆరోగ్యపరంగా నాటు వైద్యం తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు. కానీ ఆ నాటు వైద్యం కూడా ఏదో అదృష్టం కొద్దీ బతకటం తప్పితే ఎక్కువ మంది చనిపోవటమే ఉంది. అలాంటి చోటకి ఒక కుర్ర వైద్యుడు వచ్చాడు. అతను వచ్చిన పద్ధతి చూస్తే అయిష్టంగానే వచ్చినట్టుగా ఉంది. కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషను, అక్కడ జరుగుతున్న పద్ధతులు అండ్ అతను కాపాడిన మనుషులని, అతనికి చెప్పిన కృతజ్ఞతలు, వాటిని అర్థం చేసుకొని అసలు తన వృత్తి అనేది ఎంత గొప్పదైనది, అది అవసరం ఉన్న వాళ్ళకి టయానికి చేరిస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకున్నాడు. అందుకని అతను ఎటువంటి కష్టం లేకుండా ఎక్కడ ఉన్నా సరే, అది రాత్రి అయినా పగలైనా సరే, వారి కోసము వైద్యం చేయటానికి ఏ ప్రాంతానికైనా వెళ్తూ ఉండేవాడు. సో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడున్న నాటు వైద్యులకి అది నచ్చలేదు. అతని మీద దాడి చేశారు, బాగా కొట్టారు. అయినా కూడా అతను తన వృత్తిని మానుకోలేదు. సో అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అడిగారు, మా కోసం ఎవరో రాలేదు కానీ మీరు వచ్చారు ఎందుకు అని అడిగారు. అప్పుడు అతను చెప్పారు, మా తాత ఈ అడవిలోని కొండ ప్రాంతాల్లోని పుట్టి పెరిగారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. అది అందులో ముఖ్యమైనది ఈ ఆరోగ్య సంబంధమైంది. సో వాళ్ళ సొంత ప్లేస్ని, సొంత ఊరిని వదిలిపెట్టి ఎంతో బాధపడ్డారు. మా నాన్నని చదివిద్దామనుకున్నారు కానీ తనకి చదువు అవ్వలేదు. అందుకని మా నాన్న నాకు చదువు చెప్పి, మా నాన్న వారసుడిగా నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నన్ను ఇక్కడికి పంపించారు. సో మొదట్లో నాకు ఇక్కడ పెద్దగా అనిపించేది కాదు, అసౌకర్యంగా ఉండేది. కానీ ఈ వృత్తి ఎంత పవిత్రమైందో తెలుసుకున్నానని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పారు. సో అలా గడుస్తుండగా ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా మాట మొదలుపెట్టారు. సో రాత్రి అయినా పగలైనా, కొండలైనా గుట్టలైనా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే అతను అలా వైద్యం చేసుకుంటూ అక్కడ వారిని కాపాడుతూ ఉన్నారు.